వరిలో అంతర పంటలు ఎట్లా చేసుకోవాలి? 1 ఎకరం భూమి, ఈ వైపు గట్టును ఒక 5 అడుగులు పెంచి వెడల్పు చేసి దీనికంటే ఎత్తు ఇటువైపు 2 వైపులా గట్టును 5 అడుగులు ఇదంతా వరేసుకోండి. జస్ట్ ఈ 2 వైపుల గట్టును వెడల్పు చేస్తే నీకు ఎంత ల్యాండ్ పోతుందంటే 20 సెంట్స్ పోతుంది. అయితే ఇది వృధా కాదు. ఈ 5 అడుగుల వెడల్పు గట్టు మీద ఏం చేయాలి? 6 అడుగులకు ఒకటి అరటి, మునగ, కొబ్బరి, బొప్పాయి, ఇంకా ఇట్లా మీకు ఏ మొక్కలు ఇష్టం ఉంటే పర్మనెంట్గా ఇటువైపు పెట్టండి. పెట్టి ఇక్కడ తీగజాతి కూరగాయలు పెట్టండి. దీని పక్కకు సొర, బీర, కాకర. దీని తర్వాత ఆకుకూరలు పెట్టండి, అన్ని రకాల ఆకుకూరలు, గోంగూర, పాలకూర. దీని తర్వాత మన కూరగాయలు పెట్టండి, మిరప, వంగ, టమాటా. ఇక్కడ ఈ ఆకుకూరల మధ్యలో దుంపజాతి పెట్టండి. ఇక్కడ కూరగాయలు పెరుగుతూ ఉంటాయి, ఇక్కడ వరి వస్తుంది. పర్మనెంట్ అనమాట. అరటి, మునగ ఈ కూరగాయలు పోతాయి, మళ్ళీ కొత్తవి వస్తాయి. వీటి మీద వచ్చేటువంటి ఆదాయము దాదాపుగా 10 నుంచి 15 వేల వరకు నీకు సంవత్సరం మొత్తం మీద ఈ వెజిటేబుల్స్ మీద వస్తాయి. అంటే వరి పొలం ఉంది, నాకు తోట లేదు, నేను కూరగాయలు బయట కొనాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా అని అనుకోకుండా బండు వైడనింగ్ చేసేసి ఇలా చేసుకుంటే మీ కుటుంబానికి కాదు, ఇంకా బయట అమ్ముకోవడానికి కూడా కూరగాయలు మీకు అందుబాటులోకి వస్తాయి. అండ్ నీ వరికి వరి ఉంటుంది. నువ్వు ఈ 20 సెంట్స్లలో వరి ఎంత పండుతుందో అంతకంటే 2 నీకు ఈ కూరగాయలు. ఈ పండ్ల మొక్కలు ఇది పర్మనెంట్ ఆదాయం. బొప్పాయి 8 నెలలకు వస్తుంది, మునగ 6 నెలలకే వస్తుంది, అరటి 1 ఇయర్కి వస్తుంది. ఇట్లా మీకు సీతాఫలము, జామ, ఏ పండ్ల మొక్కలు అవసరం ఉంటే అది. మన పిల్లలు తోటకాడికి పోయినప్పుడల్లా పండ్ల మొక్కలు ఏ సీజన్లో పోయినా కూడా నీకు 24 అవర్స్ ఏదో ఒక పండ్ల మొక్క అక్కడ అందుబాటులో ఉంటుంది. ప్లీజ్ వరి ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పద్ధతులలోకి మీరు వెళ్ళాలి.